ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామచంద్ర శ్రితపారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః సీతాముఖాంభోరుహ చంచరీకో నిరంతరం మంగళమాతనోతు. శ్రీ రాధాకృష్ణ రామాయణం అయోధ్యాకాండ 3వ భాగం. 2వ భాగంలో శ్రీరాముడు వనవాసానికి వెళ్ళేందుకు సన్నద్ధమవుట, దశరథుడు రోదించుట, అయోధ్యానగర ప్రజలందరూ కైకేయిని నిందించటం, లక్ష్మణుడు సీతమ్మ రాముని వెంట రావాలని నిర్ణయించుకోవటం, రామ వనవాసంలో సాధనా మర్మాన్ని తెలుసుకున్నాం. ఈ 3వ భాగంలో శ్రీరాముని వనవాస ప్రయాణం, శ్రీరాముడు గుహని కలవటం, రామ వనవాసంలోని సాధనా మర్మాలు తెలుసుకుంటాం. శ్రీ రాధాకృష్ణ రామాయణం ముముక్షువుల సాధనకు కరదీపిక. ఇక కథలోనికి వెళ్దాం. సాధనలోని కార్యమే కైకేయి వరాలలో ఒకటి. 14 సంవత్సరముల అరణ్యవాసం. ఈ అరణ్యవాసం కూడా నియమాలతో కూడుకున్నది. నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రితః చీరాజిన జటధారి రామో భవతు తాపసః. అంటే తాపస వేషంతో అరణ్యవాసం గడపాలి అనటం అనేది ఒక నియమం. కైక రాజ్యమును మాత్రమే కోరుకున్న నియమంతో కూడిన అరణ్యవాసం ఎందుకు అను ఆలోచన రాక తప్పదు. కావున అరణ్యవాసములో మర్మముందని తెలియవచ్చున్నది. కైకేయి వరము సాధకునిలోని ధీరతను ప్రోత్సహిస్తోంది. బాహ్యేంద్రియములు అంటే కాళ్ళు, చేతులు, వాక్కు మొదలగునవి, అలాగే జ్ఞానేంద్రియాలు అంటే కన్ను, నాలుక, చర్మము మొదలగునవి, ఇక మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారాలను అంతఃకరణములు, వీటి మొత్తం 14. ఈ 14ంటిని వాటి గుణములను, భావములను క్రమక్రమంగా నశింపజేసుకుంటూ ప్రశాంతత స్థాయిని చేరుకోవటమే తపస్సు. అదే తపస్వాధ్యాయ నిరతం. అహంకారశ్చ బుద్ధిశ్చ పంచ ప్రాణేంద్రియాణి చ లింగమిత్యుచ్యతే ప్రాజ్ఞైర్జన్మ మృత్యు సుఖాధిమత్. అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశములు పంచభూతములు. వాటి తత్వములతో ఏర్పడినవి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. వీటి తత్వములతో మనస్సు, బుద్ధి, చిత్తాహంకారములు, ఈ భావాలు కలిసి లింగ శరీరం ఏర్పడింది. అంటే సూక్ష్మ శరీరం ఏర్పడింది. స్థూల సూక్ష్మ శరీరములందుండు చైతన్యాన్ని మరచి శరీరాన్నే పరమాత్ముడు, దేవుడను భావములో ఉండుటే అజ్ఞానం. ఈ అజ్ఞానమే మాయగా పిలువబడుతోంది. మాయ సంబంధ ఆలోచనల నుండి వేరుపడి స్వతసిద్ధంగా తాను పరమాత్మ అంశం, ఆనందాంశం, పరిపూర్ణుడని గ్రహించుటే జ్ఞానం. అదే స్వధర్మం, స్వరాజ్యం, అదే కైవల్యం కూడా, అదే మోక్షం. దీనిని అంతయు సాధకుడు స్వయంగా సాధించవలసిందే. అదే రామ వనవాసంలోని మర్మం.
ఇక రామునితో నడిచిన వారు ఒకరు లక్ష్మణుడు, మరొకరు సీతమ్మ. రమయతే ఇతి రామ, రాముడు పరమాత్ముడను భావమునకు వచ్చినప్పుడు లక్ష్మణుడు అతని ఛాయ, అదే ప్రత్యేగాత్మ. ఇక సీతమ్మ భూపుత్రిక, అయోనిజ, మహామాయాస్వరూపం, ఈ సమస్త సృష్టికి కారణం. సాధకుడు తనలోని ఆత్మాంశమును గుర్తించి క్రమక్రమంగా తానే పరమాత్మ అను అనుభవానికి వస్తాడు. అదే సాధనకు పరాకాష్ట. మొదటిది గుర్తించటం సారూప్యం, రెండవది అనుభవానికి తెచ్చుకోవటం సాయుజ్యం. అదే సర్వం కల్విదం బ్రహ్మ. పై సాధనకు కావలసింది జ్ఞానం, దానితో పాటు శ్రద్ధ. విశ్వామిత్రుని వలన సంపాదించిన జ్ఞానము యొక్క స్వభావమును గుణములను మననం చేసుకుంటూ ఆటంకపరిచే వాసనలను వివేకంతో పారద్రోలాలి. దానికి కావలసినది లక్ష్యశుద్ధి మరియు శ్రద్ధ. ఈ రెండింటి సమైక్యతారూపమే లక్ష్మణుడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి. శ్రద్ధే గురువు, ప్రకృతియే మార్గదర్శి. అదే రాముణ్ణి సీతాలక్ష్మణులను అనుసరించటం. అందుకే తల్లులకు పెద్దలకు ఈయని అనుమతిని సీతాలక్ష్మణులకు ఇచ్చాడు రాముడు. సాధనా తత్వాన్ని వదిలి ఇక రాముని వనవాస ప్రయాణం ఎలా సాగిందో ఆలోచిద్దాం. అయోధ్యను విడిచింది రథం, చిన్న చిన్న నదులను దాటింది, తమసా నదీ తీరానికి చేరింది. వెనుకకు తిరిగి చూచాడు దాశరథి. అలసిన బ్రాహ్మణులు, వారితో బాటే అగ్నిహోత్రాలు కంటపడ్డాయి. సంకటమైంది కౌసల్యాపుత్రునికి. రాముని విచారం చూడలేని సూర్యుడు పడమటి కొండను చేరుకున్నాడు. నిద్ర సుఖమెరుగదు. అలసిన దేహాలు నిద్రలోనికి జారుకున్నాయి. సమయానికై ఎదురు చూస్తూ ఉన్నాడు రాఘవుడు. రథాన్ని ఉత్తర దిక్కుకు నడిపి వెనకకు తీసుకుని రమ్మన్నాడు సారథి సుమంత్రునితో. ప్రజల బాధను చూడలేని రామునికి ఈ పని తప్పలేదు. బంధములు తెగిన జ్ఞానిలా కదిలింది రథం. గ్రామాలు దాటింది. వేదశ్రుతి గోమతీ నదులను కూడా దాటింది. గంగా నదీ తీరం వెంట పరిగెత్తుతూ ఉంది. గంగను గురించి సీతకు చెప్తున్నాడు రామయ్య. గంగ ఆకాశం నుండి భగీరథుని వలన భూమికి తేబడింది. పరమ పావనమైంది, స్వచ్ఛమైనది, సర్వ పాపములను నశింపజేయునది. జాహ్నవి అను పేరు కలది. దేవలోకం, భూలోకం, పాతాళలోకాలను కలిపింది. కావున త్రిపథగామిని అని పిలువబడింది. సముద్రునికి ఈమె పట్టపురాణి. శివుని జటాజూటము నుండి జాలువారిన వయ్యారి. సర్వులకు ఆనందాన్ని ఇచ్చే మనోహరి అంటూ ముగించాడు రామయ్య. ఇంతలో గంగా తీరంలో గల శృంగబేరపురమునకు చేరుకుంది రథం. శృంగబేరపురానికి నాయకుడు గుహుడను రాజు. రామునికి పరమమిత్రుడు. తన మిత్రుని రాకను విన్నాడు రాజు. పరమానందంతో ఉప్పొంగిపోయాడు. కాలి నడకతోనే మిత్రుని చూడవచ్చినాడు గుహుడు. వచ్చిన మిత్రునికి ఎదురేగి బాహువులతో చేర్చుకున్నాడు రాఘవుడు. నా సంపద రాజ్యమంతయు నీదే, ఏలుకో అన్నాడు గుహుడు. రాజ్యంలోనికి ఆహ్వానించాడు శ్రీరాముణ్ణి. చిరునవ్వుతో రామయ్య తిరస్కరించాడు. ప్రస్తుతం తాను రాజును కాదన్నాడు. అంతేకాక కుశచిరాజినధరం ఫలమూలాసినంచమాం విద్ధి ప్రణిహితం ధర్మే తాపసం వనగోచరం అన్నాడు. నారచీరలను ధరించి ఫలమూలాదులనే తింటాను. ఇది తాపస నియమం. నగరంలోనికి తాపసులు రాకూడదు. అటువంటి సమయంలో సంపదలను నేనేం చేసుకోగలను అన్నాడు గుహునితో. తండ్రి మాట నెరవేర్చుటకై వనవాసం చేయుటకు వచ్చినానంటాడు దాశరథి. గంగను దాటి దండకారణ్యమును చేరే మార్గం చెప్పితే చాలన్నాడు వనవాసి రామయ్య. అందరి కోరికలు తీర్చువాడే తన్ను కోరిక కోరాడు. గుహుడు ఉప్పొంగిపోయాడు. తన భాగ్యమన్నాడు. అదెంత పని రామయ్య, ఈ రాత్రికి విశ్రాంతి తీసుకోవయ్యా, ఉదయాన్నే గంగను దాటిస్తానన్నాడు గుహుడు. నాడు రామయ్యను విశ్వామిత్రుడు నిద్రలేపాడు. నేడు రఘువంశదేవుడు సూర్యుడు మేలుకోవయ్యా రామయ్య అంటూ మేల్కొలిపాడు. ఎదురుగా గుహుడు.
నావలు సిద్ధం నావికులు సంసిద్ధం అన్నాడు. మర్రి పాలను తెమ్మన్నాడు శ్రీరాముడు. మరుక్షణం అదీ సిద్ధం. జటలను కట్టుకున్నారు. రామ లక్ష్మణులు రాజులు, వారు మునులుగా మారారు. విధి ఆడించే నాటకం, ఆ విధిని కూడా ఆడించే ఆనందరామునికే తెలుసు. దీనినే వామదేవుడను మహర్షి శ్రీరాముని ఇలా నుతించాడు. ఏష ఏవ రజోయుక్తో బ్రహ్మాభూద్ విశ్వభావనః సత్వావిష్టస్తదా విష్ణు స్త్రీ జగత్ ప్రతిపాలకః ఏష రుద్రస్తామసో జగత్ ప్రళయకారణం. బ్రహ్మ రజోగుణానికి రూపం, సకలాన్ని సృష్టిస్తాడు. సత్వగుణానికి రూపం విష్ణువు, జగత్తును పరిపాలిస్తారు. తామస గుణానికి పేరు శివుడు, లోకాలను నాశనం చేస్తాడు. ఈ త్రిమూర్తులకు ఏకరూపం నీవు. దేవకార్య నిమిత్తం దశరథునికి జన్మించిన పరమాత్మవు నీవు అన్నాడు. అంతేకాదు, వేదవ్యాసుడు తన అధ్యాత్మ రామాయణంలో రాముని గురించి నారదుని చేత నుతింపజేస్తాడు. త్వం విష్ణుర్జానకీ లక్ష్మీ శివస్త్వం జానకీ శివ బ్రహ్మాత్వం జానకీ వాణి సూర్యస్త్వం జానకీ ప్రభా యమస్త్వం కాలరూపశ్చ సీతా సంయమినీ ప్రభో నిరుక్తిస్త్వం జగన్నాథ తామసీ జానకీ శుభా లోకే స్త్రీవాచకం యావత్ తత్సర్వం జానకీ శుభా పున్నామవాచకం యావత్ తత్సర్వం త్వహి రాఘవ తస్మాల్లోకత్రయే దేవ యువాభ్యాం నాస్తి కించన జాగ్రత్ స్వప్న సుషుప్తాఖ్య సంస్కృతిర్యా ప్రవర్తతే తస్యా విలక్షణః సాక్షి చిన్మాత్రస్త్వం రఘుత్తమ త్వత్త ఏవ జగజ్జాతం త్వయి సర్వం ప్రతిష్ఠితం త్వయ్యేవ లీయతే కృత్స్నం తస్మాత్ త్వం సర్వకారణం చిన్మాత్రజ్యోతిషా సర్వాః సర్వదేహేషు బుద్ధయః త్వయా యస్మాత్ ప్రకాశ్యంతే సర్వస్యాత్మా తతో భవాన్ అంటోంది ఆధ్యాత్మిక రామాయణం. బ్రహ్మ విష్ణు శివులు త్రిమూర్తులు, సరస్వతి లక్ష్మీ పార్వతి ముగురమ్మలు, శక్తిత్రయం, వీరి రూపమే సీతారాములు. ఇక ఒక్క మాటలో చెప్పదలుచుకుంటే జగత్తులోనికి పుంలింగ రూపమే శ్రీరాముడు, స్త్రీలింగ రూపమే సీతమ్మ. సర్వులందుండు ప్రాణము శ్రీరాముడు, రమయతే ఇతి రామః. ఆ ఆనందారాముడు, ఆత్మారాముడు ఎవరో కాదు నీవే అంటూ నుతిస్తాడు దేవర్షి నారదుడు. మానవ గర్భంలో జన్మించినందుకు అవతార లక్ష్యమగు రావణ వధను మరచి సుఖములకు ఆకర్షింపబడతాడేమో అని బ్రహ్మ గుర్తు చేస్తాడు. అది నారదుని ద్వారా. దానికి సమాధానంగా రామయ్య రావణస్య వినాశార్థం శ్లోగన్త్వా దండకాననం చతుర్దశ సమాస్తత్ర హ్యుషిత్వా మునివేషదృక్ సీతామిషేణ వినాశార్థ తం దుష్టం సకులం నాశయామ్యహం అంటాడు. నారద, రావణుని వధించుటకు మరవలేదు. అరణ్యానికి పోతాను, నాకు పట్టాభిషేకం జరగదు. సీతా కారణంగా రావణుడు మరణిస్తాడు, ఇది సత్యం, సందేహం లేదంటూ నారదుని సందేహాన్ని తీరుస్తాడు. ఇక దశరథుని మాటంటావా, కాలానురోధేన తత్తత్ ప్రారబ్ధ సంక్షయాత్ హరిప్యే సర్వభూభారం క్రమేణ సురమండలం. కాలానుసారంగా ప్రారబ్ధాన్ని అనుసరించి జీవులకు జనన మరణాలు సహజం అంటూ సమాధానమిస్తాడు పరతత్వవేత్త రామయ్య. దేవకార్యార్థ సిద్ధ్యర్థం భక్తానాం భక్తి సిద్ధయే రావణస్య వధార్థాయ జాతం జానామి రాఘవ తథాపి దేవకార్యార్థం గుహ్యం నోద్ఘాటయ్యామ్యహం. రాముని పుట్టుక రావణ వధకే అన్న రహస్యం నాకు తెలుసు. దేవకార్యం కావున బయటికి చెప్పలేదంటారు వశిష్ఠుల వారు. రామ వనవాసంలోని లక్ష్యం, రామావతారంలోని మర్మం ఇదే. కైకా మందర వీరు విధి ఆడించిన నాటకంలో పావులు మాత్రమే. జై శ్రీరామ్, జై హనుమాన్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై హనుమాన్.